పంచాననాభ్యభవషణ్ముఖవాసవాద్యాః त्रैविक्रमादितरितं विबुधास्तुवन्ति भाषापतिः पठति वादरशुद्धिमारात् श्रेष्ठाद्रिशेखर विभो तव सुप्रभातम्। స్వామి శేషశైలాధిపతి, నీ దర్శనం కోసం వచ్చి ఆర్తితో నిలబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః, 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడు, 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే దేవేంద్రుడు, వీళ్ళందరూ కూడా నీవు స్వీకరించినటువంటి ఆ అవతారాలు, ఆ అవతారాలలో నువ్వు భక్తుల పట్ల చూపించినటువంటి ఎనలేని ప్రేమ, ధర్మ సంస్థాపన కొరకు నువ్వు చూపించినటువంటి ఆర్తి, ధర్మాన్ని పోషించిన వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠించిన వారి యందు నువ్వు చూపించినటువంటి కారుణ్యము మనసులో స్మరిస్తూ వచ్చి నిలబడి ఉన్నారు. అలాగే తండ్రి, దేవతలకు గురువైనటువంటి బృహస్పతి పంచాంగ పఠనం చెయ్యడం కోసం వచ్చి నీ మ్రోల నిలబడి ఉన్నాడు. వారిని అనుగ్రహించడానికి ఓ వెంకటేశ్వర కనురెప్పలెత్తి లేచి బయటికొచ్చి వారిని అనుగ్రహించవా, నీకు శుభోదయమగుగాక అని సుప్రభాతాన్ని పఠనం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సుప్రభాత వేళలో శ్రీవేంకటేశ్వర దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి సామాన్యమైనటువంటి భక్తులే కాదు, 3 మూర్తులలో 2 చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా, త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు దేవాలయాల్లోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాల్ని, ఆయన యొక్క చరిత్ర, ఆయన భక్తుల్ని ఆదుకున్నటువంటి గాథలను మనసులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం మనకి ప్రబోధం చేస్తూ